మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. ప్రభు తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడి సంరక్షించి మనందరినీ సజీవ లెక్కలోంచి మరొక నూతన వారంలోకి ప్రవేశపెట్టినందుకు దేవునికి వేలాది స్తుతులు, వందనాలు. ఇలా మీ మధ్యలో దేవుని వాక్య పరిచర్య చేయడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు. ఎడాహ కమిటీ వారికి, అట్లనే మన పారిష్ పాస్టర్ గారికి కూడా వందనాలు. దేవుని దీవెనలు మీపై ఉండును గాక. ఆమేన్. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. లతమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగో నాయన కాల సమయంలో నీ వాక్యం అందు ధ్యానం చేయడానికి నీ మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్య పరిచర్యలో నీ కృపను అనుగ్రహించి నా నోటి నీ బురుగా వాడుకుని నీ వాక్యము చేత మమ్మల్ని ఎల్లరినూ బలపరచమని కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది నిష్ణాతులు చెప్పేటువంటి మాట ఏంటంటే ది మిలేనియల్ స్కైస్ అండ్ ద మిలేనియల్ ఎర్త్ అని చెప్తారు. కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త కాలములకు నిదర్శనం అని జ్ఞాపకం చేస్తూ మాట్లాడేటువంటి మాట. అసలు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇర్మియా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో ఉంది, ఇర్మియా అంటున్నాడు అనుకోబాకండి. ఈ భాగముకి గ్రంథకర్త ఇర్మియా అని. సందర్భాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం ఏదేదో అనుకోవడం కుదరదు. చదివేశాం కదా, అక్కడ ఉంది కదా అంటే కుదరదు. కొన్నిసార్లు సందర్భాలు కూడా ఊహించాలి, సందర్భాలు తెలుసుకోవాలి. అప్పుడు అవతల వ్యక్తులు మాట్లాడేటువంటి విషయాలు మనకి కఠినంగా అనిపించు. ఇక్కడ అట్లాంటి సందర్భమే ఉంది. ఇక్కడ కూడా ఇశ్రాయేలీని నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళి బబులోను చెరలో పెట్టిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత వీళ్ళకి విడుదల అనుగ్రహించిన తర్వాత వీళ్ళు వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఒక గొప్ప ప్రార్థన చేసుకునేవాళ్ళు. 137వ సంకీర్తనలో కనిపిస్తుంది. బబులోను నది యొద్దకు కూర్చుని, యెహోవా మా హృదయంలో దుఃఖంతో నిండి ఉంటే నిన్ను ఎట్లా స్తుతించగలం, నిన్ను ఎట్లా ఆరాధించగలం అని చెప్పి ఇలా వాయిద్యాలను కూడా ఏలాడదీశారు అక్కడ ఉన్నటువంటి కొమ్మలకి. సో యెహోవాని ఆరాధించలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ హృదయాలు దుఃఖంతో నిండిపోయి ఉన్నాయి. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఇర్మియా వీళ్ళని విమోచించి తీసుకుని మళ్ళీ ఇశ్రాయేల్ దగ్గర తీసుకెళ్తున్నానని చెప్తున్నాడు, వీళ్ళకి చాలా సంతోషం. ఈ మాట మాట్లాడడానికి కూడా 137వ సంకీర్తన 1వ వచనంలో ఈ మాట మాట్లాడడానికి కూడా సందర్భం ఏంటంటే వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు యెరూషలేము దేవాలయం ఇంటాక్ట్ గా ఉంది, అది ఇంకా కూల్చివేయబడలేదు. వీళ్ళు బయలుదేరి వెళ్ళినప్పుడు యెరూషలేము దేవాలయం అలానే ఉంది, వీళ్ళని చెరలోకి తీసుకెళ్లేటప్పుడు. సో వీళ్ళు ఈ మందిరం చుట్టూరు ఉన్నటువంటి వీరి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, లేకపోతే their lives were planned as temple being the center of their lives. యెరూషలేము దేవాలయం వారి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశంలో ఉంది, లేకపోతే ముఖ్యమైనటువంటి ఆలోచనగా ఉంది. వీరు దాని చుట్టూరే వీరి జీవితాలన్నీ కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో వీళ్ళని తీసుకుని వెళ్ళిపోగా వీళ్ళకి యెరూషలేము దేవాలయం కూల్చివేయబడింది అన్న విషయం తెలియదు బబులోను చెరలో ఉన్న వాళ్ళకి. సో వీళ్ళని ఎప్పుడైతే వెనక్కి తీసుకుని వస్తున్నారో ఇర్మియా, వీళ్ళు దాన్ని చూసి దుఃఖపడిపోతూ ఉంటారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే వెనక్కి తిరిగి వచ్చారో వీళ్ళు చాలా సంతోషంగా వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ప్రార్థనలు ఏంటి? 137వ సంకీర్తనలో యెహోవా నిన్ను ఎట్లా ఆరాధించగలం మేము ఇక్కడ ఉంటే. వెనక్కి దేవాలయంకి వచ్చేటప్పుడు దేవాలయం కూలిపోయి ఉంది, దేవాలయం లేదు అక్కడ. దేవాలయంలో ఉన్నటువంటి
పరికరాల గురించి, గోడల మీద ఉన్నటువంటి బంగారం గురించి దాన్ని కూల్చివేసేస్తే వీళ్ళు వెనక్కి వెళ్ళేటప్పటికి దేవాలయం లేదు అక్కడ. సో దే వర్ వరీడ్. వాళ్ళు చాలా బాధపడిపోతా ఉన్నారు. అట్లాంటి సందర్భాల్లో ఇర్మియా చెప్తున్నటువంటి మాట, ఇదిగో కొత్త ఆకాశము సృష్టిస్తాం, కొత్త భూమిని నిర్మిస్తాం, పాతయన్నీ మర్చిపోండి, జరిగినవన్నీ కూడా మర్చిపోండి అని జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఇది. ఎందుకంటే ఇశ్రాయేలీలు పాపం చాలా శ్రమ పడ్డటువంటి జీవితాలు ఇవన్నీ కూడా, చాలా శ్రమ పడినటువంటి జీవితాలు. ఇవాళ చదువుకున్నటువంటి అంశాలు కూడా జాగ్రత్త చూసుకుంటే 21 నుండి 25 వచనాలు కూడా చూసుకుంటే అక్కడ ఇంకో బ్యూటిఫుల్ మాట ఉంటుంది. 65 యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో, నీ పిల్లలు 100 ఏళ్ళు బతుకుతారు, మీ పిల్లలు 100 ఏళ్ళు బ్రతుకుతారు. అప్పుడే పుట్టినవారు ముసలివారు కూడా 100 ఏళ్ళు బ్రతుకుతారు. వృక్షముతో మీ ఆయుష్ను పోలుస్తాను, దాంతోని సమంగా నిర్మిస్తానని చెప్తున్నటువంటి యెహోవా మాటలు జ్ఞాపకం చేసుకోవాలి మనం, లేకపోతే గమనించుకోవాలి. ఈ మాటలు కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు 100 ఏళ్ళని మళ్ళీ చెప్తున్నాడు? ఇశ్రాయేలీల ఆయుష్ 70 సంవత్సరాలకి ఎప్పుడో ఈ మాట రాక 1000 ఏళ్ల ముందో లేకపోతే 16 ఏళ్ల ముందో జరిగినటువంటి మాట. 91వ సంకీర్తనలో మోషే గారు ప్రార్థన చేస్తాడు, వాళ్ళ అక్క చచ్చిపోతే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు, అది కూడా ఆయాసము దుఃఖము. 70 ఏళ్ళకు కుదించబడినటువంటి వీళ్ళ ఆయుష్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ పిల్లలు 100 ఏళ్ళు బతుకుతారు, అప్పుడే పుట్టినవాళ్ళు. సరే అని ముసలోళ్ళు చచ్చిపోతారంటే లేదు, వీళ్ళు కూడా 100 ఏళ్ళు బతుకుతారు. ఈ వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాగ్దానము మనం చాలాసార్లు గమనించినటువంటి విషయం. యేసుక్రీస్తు కూడా చెప్తాడు, నిత్య జీవమునకు మూలము. దేవుడు చేసేటువంటి వాగ్దానము చిరాయువు ఉంటుంది ఎప్పుడు కూడా. దీర్ఘకాలమైనటువంటి ఆయువుని దేవుడు ఇస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇర్మియా మనకి. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తామనే ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, పాత వాటిని అన్నిటినీ మర్చిపోమని చెప్తున్నాడు. పాత వాటిని అన్నిటినీ మర్చిపోమని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? భార్యాభర్తలు గొడవైంది అనుకోండి, ఎప్పుడుది జ్ఞాపకం చేసుకుంటారు? పెళ్ళైన రోజుది జ్ఞాపకం చేసుకుంటారు ఈ గొడవలో తీసుకెళ్ళడానికి. తండ్రి పిల్లల్ని తిడుతున్నాడు అనుకోండి, ఎప్పుడుది జ్ఞాపకం చేసుకుంటాడు? ఫీజు కట్టిన రోజు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ రోజు నువ్వు చదువుంటే ఈరోజు బాగుండేవాడు. పుట్టి స్త్రీలే కాదు, పురుషులు కూడా ఉన్నారు ఇందులో. జ్ఞాపకం చేసుకుంటాం. యెహోవా అలా జ్ఞాపకం చేసుకుంటే, నీతోని కోపంగా ఉన్నప్పుడు, నీ మీద పౌరుషంగా ఉన్నప్పుడు, లేకపోతే నీ మీద ఇంకో రకంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నేను పాతవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? యెహోవా జ్ఞాపకం చేసుకోవట్లేదే. యెహోవా చెప్తున్నాడు మర్చిపోండి అని. అండ్ యెహోవా అలానే యెహోవా కూడా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మర్చిపోయాను, జ్ఞాపకము చేసుకోను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో 31వ అధ్యాయం 31వ వచనం, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోని యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. 34వ వచనం, నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనొందుదుము అని తమ పొరుగు వారితో గాని తమ సహోదరులతో గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. వారి దోషములను క్షమించి వారి పాపములు ఇంకెన్నడూ జ్ఞాపకము చేసుకోను. ఇది యెహోవా చెప్తున్నటువంటి మాట, ఇర్మియా పలుకుతున్నటువంటి విషయాలు.
వాళ్ళకి తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాలని, మన కుటుంబాలని, మనం మాట్లాడినటువంటి మాటలను, ఇప్పటికీ కొనసాగిస్తున్నటువంటి జీవితాన్ని. దేవుడు ఎప్పుడో జ్ఞాపకం చేసినటువంటి మాట 2000 సంవత్సరాల క్రితమో 3000 సంవత్సరాల క్రితమో ఇచ్చినటువంటి వాగ్దానము, చేసుకున్నటువంటి నిబంధనను, ప్రతి పాపమును క్షమించి మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. అందుకనే బహుశా అంటున్నాడేమో, కొత్త ఆకాశాన్ని సృష్టిస్తా. బహుశా అందుకే చెప్తున్నాడేమో, కొత్త ఆకాశాన్ని సృష్టిస్తే నీవు జ్ఞాపకం చేసుకోనవసరం లేదు. పాతవన్నీ గతించను. ప్రతి న్యూ ఇయర్కి చెప్పుకుంటాం కదా, పాతవన్నీ గతించెను, సమస్తము క్రొత్తవాయను. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఎవ్రీ డే. దేవునితో ప్రతిదీ కూడా క్రొత్తది ప్రతిరోజు. ఎందుకంటే మనకి తెలిసినటువంటి ఒక చిన్న వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపమునకు జీతము మరణము. అయితే ప్రతిరోజు రాత్రి చచ్చిపోవాలి కదా. వై ఈస్ దేర్ అ న్యూ డే ఇన్ అవర్ లైవ్స్? ప్రతిరోజు రాత్రి చనిపోవాలి కదా. క్రొత్త రోజు ఎందుకు వస్తుంది ప్రతిరోజు? ప్రభు కృప కాదా? ప్రభు ప్రేమ కాదా? ప్రభు క్షమాపణ కాదా? మనం చెప్పుకుంటాము సమస్తము సమాధానపరిచేటువంటి దేవుడు, మనకి జ్ఞాపకం ఉండదు. మనం నేర్పిస్తాం మన పిల్లలకి, మనం నేర్పిస్తాం మన సమాజానికి, మనం నేర్పిస్తాం మన సహోదరులకి సహోదరులకి. దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు అని చెప్తాం. మన విషయానికి వచ్చేటప్పటికి జరగదు. అందుకనే ఎప్పుడు కూడా, ఎప్పుడు దుఃఖం వచ్చినా సరే, అయ్యో దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు నా జీవితంలో, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. కానీ మనం ఏం చేస్తాం? దుఃఖం కలిగిన ప్రతిసారి, ఏంటి ప్రభువా ఇది, ఎలా ప్రభువా ఇలాగా? వి బ్లేమ్ గాడ్. దేవుని దూషిస్తా ఉన్నాం, దేవుని మీద నెపం మోపుతా ఉన్నాం. అది ఎంతవరకు కొనసాగిందంటే, బరబ్బాని వదలాలా క్రీస్తుని వదలాలా అంటే క్రీస్తుని సిలువేయమన్నాం మనం. అది ఎంతవరకు కొనసాగుతుందంటే క్రీస్తుని సిలువేసే వరకు కొనసాగుతుంది. యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, మరెన్నడూ జ్ఞాపకం చేస్తూ, సో డోంట్ టర్న్ బ్యాక్. వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. గతించిన రోజుల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని యెహోవా క్షమించాడు, విడిచిపెట్టాడు. మనం మళ్ళీ ఏమని చెప్పుకుంటాం? దేవుడు నాకు తోడే అంటే నేను ఎవరికి భయపడుదును. కుదిరినప్పుడల్లా సంకీర్తనలోంచి ఏదో వచనం వాడతాం, కానీ ఒకటి పాటించలేని పరిస్థితుల్లో. బహుశా అందుకే కాబోలు లోతు సతీమని జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వెనక్కి తిరిగి చూడగా ఉప్పు స్తంభం ఆయను. ఒక విచిత్రం ఏంటంటే, దిస్ ఈజ్ వేర్ సైన్స్ కమ్స్ ఇన్ టు యాక్షన్. విచిత్రం ఏంటంటే, యోర్దాన్కి వెళ్ళినప్పుడల్లా, జార్డన్కి వెళ్ళినప్పుడల్లా కూడా వాడెవడో టూరిస్ట్ వచ్చి డబ్బులు సంపాదించుకోవడానికి ఇదే లోతు సతీమణి ఉప్పు స్తంభము అనగానే అక్కడ మోకాలు లేచి, ప్రభువా ఇలాంటి జీవితం నాకు వద్దు నాయనా అని ప్రార్థన చేసేస్తాం. నాకు తెలియని విషయం ఏంటంటే, 3000 సంవత్సరాల నుంచి వర్షాలే కురవలేదు, ఉప్పు కరగలేదు. 3000 సంవత్సరాల నుంచి వర్షమే కురవలేదు, ఉప్పు కరగలేదు. వాడెవడో ఏదో చెప్తాడు, మనం నమ్మేస్తున్నాం, అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. ఇదే కదా మన పిల్లలకి చదువు. 90కి 99 మార్కులు తెచ్చుకోమని మనం చేసే పనులు. ఉప్పు కరగలేదు కదా. ఉప్పు తన సారాన్ని కోల్పోతే, బహుశా అందుకే క్రీస్తు చెప్తున్నాడేమో, అది పారవేయబడును. మనుషులు ఏం చేస్తారండి? లోతు సతీమణి ఉప్పు స్తంభం అదే అయి ఉండాలి. ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ మెన్ అండ్ విమెన్. ప్రతి నరుడు తొక్కుకొని వెళ్ళిపోయి ఉండాలి. ఉమ్మి వేయబడినప్పుడు జరిగేటువంటి పని, ఉప్పుగా మారినప్పుడు, సారాన్ని కోల్పోయినప్పుడు జరిగేటువంటి పని. లోతు సతీమణి ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది. ఆ సమాజంలో తాను చాలా 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 ముఖ్యమైనటువంటి పొజిషన్లో ఉంది. కానీ ఆమె
దేవుని మాటను వెనక్కి తిరిగి చూడగానే సారాన్ని కోల్పోయినటువంటి ఉప్పు స్తంభముగా మారింది. ఏం జరుగుంటది? ది ఎసెన్స్ ఆఫ్ గాడ్. ఇవాళ చదువుకున్నటువంటి బహుశా అందుకే ఇవాళ పాఠ్యాంశం కూడా అందుకే అలా ఉన్నట్టుంది. సువార్త పాఠం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనందరికి ఉన్నటువంటి బుద్ధి ఎప్పుడో యోహాన్ రాశాడు, 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ వెలుగు లోకంలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెను. వి బేర్ ది ఎసెన్స్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క ఆలోచనని మనం కలిగి ఉంటాం. మనల్ని అలానే సృష్టించాడు దేవుడు. కీర్తనాకారుడు రాస్తాడు, యెహోవాకి చెల్లించాల్సినటువంటి మహిమ ఘనత ఆయనకి చెల్లించండి. మనం ఏం చేస్తాం? We want to project ourselves as God and great. అందరూ మనల్ని స్తుతించాలి, నీ గొప్పలు చెప్పాలి. వాళ్ళు చెప్పకపోతే మనం చెప్పుకోవాలి. ఘనత ఎవరికి ఇవ్వాలా? ఏం చేయాలి? మళ్ళీ ఏం చెప్తాడు? మనం ఒకసారి దయచేసి నాతోని ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చదువుతామండి. ప్రకటనల గ్రంథం, దయచేసి ఎవరైనా సహాయం చేయండి. ఏంటండి? మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. చాలండి, చాలండి. దుఃఖం ఉండదు, మరణం ఉండదు, ఏడుపు ఉండదు, ఇంకేముండవు. ఎందుకంటే ఆయన నూతన ఆకాశమును, నూతన భూమిని సృష్టిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో మరొకసారి జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే, సృష్టించిన తర్వాత భూమి ఎండిపోద్దంట, సముద్రము కనబడదంట. భూమి ఎండిపోద్దంట, సముద్రము కనపడదంట, ఆకాశము చీలిపోద్దంట. నూతన ఆకాశాన్ని సృష్టించేటువంటి దేవుడు పాతవి గతించాలి కదా, పాతవి పోవాలి కదా. మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. నాకు చాలా బాగా నచ్చేటువంటి ఒక విషయం యేసుక్రీస్తు దగ్గర. యేసుక్రీస్తు ఎవరినైనా సరే పాపి అని పిలిచాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ఎప్పుడైనా ఎవరినైనా సరే తన పరిచర్యలో పాపి అని పిలిచాడా? పాపంలో లేకపోతే వ్యభిచారంలో పడ్డటువంటి స్త్రీని కూడా అమ్మా అని పిలిచాడు క్రీస్తు. మనం ఏం చేస్తాం? We take pride in ourselves and we blame others and we name others. మనలో మనం గర్వపడతాం, అతిశయపడతాం, మనం హెచ్చించుకుంటా ఉంటాం, ఇతరులను పాపిగా ఎంచుతా ఉంటాం. క్రీస్తే చేయలేదు, మనం చేసేస్తున్నాం. మన జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రయాణమై మనం బయలుదేరినటువంటి రోజుల్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను గుర్తు చేసుకుందాం. యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నటువంటి మాటలు, ఇవాటికి మనం చెప్పుకునేటువంటి మాటలు, మీరు లోక దిగంతముల వరకు వెళ్ళి, భూ దిగంతముల వరకు వెళ్ళి నేను మీకు నేర్పించిన సంగతులు వారికి నేర్పించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మమీయుడి అని చెప్పినటువంటి యేసయ్య మాటలను జ్ఞాపకం ఉండి కూడా ఎప్పుడు శపించని యేసు రీతిని జ్ఞాపకం చేసుకుంటూ కూడా శాపనార్థాలు పెడతా ఉంటాం. మన పిల్లల దగ్గర నుంచి మొదలుకొని లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని శాపాలు పెట్టలేదా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పినా, చూస్తా రేపొద్దు నీకు పెళ్ళైంది అయితే ఏం చేస్తావో, శాపం కాదా?
The God that we worship has never cursed anyone. మనం స్తుతించేటువంటి యెహోవా ఎప్పుడు కూడా ఎవరిని శపించలేదు, శిక్షించాడు. శపించిన ప్రతిసారి కూడా తన పందాన్ని మార్చుకున్నాడు. శపించినప్పుడు ఇంకోసారి ఇలాంటి జలప్రలయాలు రావు అని చెప్పాడు. శపించినప్పుడు ఇట్లాంటి అగ్నివర్షాలు ఇంకా రావు అన్నాడు. శపించినప్పుడు ఇంకొక లోతు సతీమణి కనిపించలేదు మనకి. ఇట్ హ్యాపెన్ ఓన్లీ వన్స్, ఒక్కసారే జరిగింది. అలాంటి దేవుణ్ణి వెంబడించేటువంటి మనము, అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ది ఎసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలోచన కలిగి ఉన్నారు. దీపమును కొంచెము కింద ఎవడు పెట్టడు, దీపమును స్తంభంపై పెడతారు మార్గము చూపించడానికి. ప్రకాశమానమైనటువంటి జీవితాలు జీవించడానికి యేసుక్రీస్తును కూడా కొండపైనే సిలువేశారు, కొండ కింద కాదు. దావీదు నిర్మించినటువంటి రాజమందిరము కూడా కొండ మీద నిర్మింపబడింది, కొండ కింద కాదు. ఎందుకంటే అక్కడి నుండి ప్రకాశించాలి, మార్గము చూపించాలి. దేవుని యొక్క ఆలోచన తన ప్రాణాన్ని అర్పించడము. మనకు మార్కు సువార్తలో కనిపిస్తుంది మాట. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చాను. మనము క్రీస్తుని వెంబడించే వాళ్ళం, నిన్ను చంపిగాని నేను బతకనని చెప్పుకుంటున్నాను. వారి శ్రమ మనకు ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితికి వస్తుంది. అందుకని కుట్రలు చేస్తున్నాం, కుతంత్రాలు పన్నుతున్నాం. The Christ that we see has loved the world. ఎంత ప్రేమించాడు, మాటలు కూడా చెప్పలేక ఒక మాటను దీర్ఘం ఏంటి సాగదీస్తూ ఉంటాం. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు, ఎంత ప్రేమించాడు చెప్పలేము. మాటలకు అందనటువంటి గొప్ప ప్రేమను అనిపించిన మనం దేవుని యొక్క ఆలోచన విధానం లేకుండా బ్రతుకుతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నూతన ఆకాశాన్ని సృష్టిస్తే నీ పాత్ర ఏంటి అందులో? నూతన భూమిని సృష్టిస్తే నీ వ్యవస్థ ఏంటి అందులో? నీ ఆలోచన ఏంటి అందులో? నీ నిర్మాణం ఏంటి అందులో? దేవుని యొక్క నిబంధన నిన్ను పునర్నిర్మించడానికి. మీరు బాధపడకండి, జ్ఞాపకం చేసుకోకండి దుఃఖ దినాలు. ఎందుకంటే ఇశ్రాయేలీలు జీవితం శ్రమండి. సంతోషంగా ఐగుప్తులో నుండి బయలుదేరి ఒక్కడెళ్ళదు కానాన్ దేశంలోకి. కొత్త నీరు ప్రవేశించాను. మోషేతో పాటు బయలుదేరినోడు ఒక్కడెళ్ళలేదు, మోషేతో సహా కానాన్ దేశంలోకి. అంతా వాళ్ళ పిల్లలు మనవలు చేరారు. సో వెన్ గాడ్ డిసైడ్స్ నూతనంగా సృష్టించాలి అనుకున్నప్పుడు, ముసలోళ్ళు కాటికి కాలు జాపారని చెప్పుకుంటామే, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా దేవుడు అనుకుంటే నీకు 100 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతావు. దేవుడు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మానవుని ప్రతి సృష్టి చేయమన్నాడు. మనం పాపాన్ని నిర్మించుకుంటూ ఉన్నాం. పోయిన ఆదివారం పాస్టర్ గారు అన్నాడు, జీవనయ్య గారు చెప్పాడు, పాపం అంటే ఏంటి జ్ఞాపకం ఉందా? ఫ్రైడే మళ్ళీ అదే రీల్స్లో కూడా వచ్చింది. దేవుడు ఏర్పరిచిన పనిని చేయకపోవడం పాపం, లేకపోతే వ్యతిరేకంగా చేయడం పాపం. చాలా సింపుల్గా ఉన్నటువంటి మాట. మనకు అందరికీ ఒక బుద్ధి, ఇప్పుడు ఇక్కడ వినగానే బయటికి వెళ్ళగానే మర్చిపోతాం, ఇంటి దాకా కూడా వెళ్ళక్కర్లా. ఏకీభవిస్తారు ఇప్పుడు ప్రసంగాలతో. మార్పులు రావట్లేదు జీవితాల్లో. దేవుని వాక్యము చదువుతూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేయాల్సింది పోయి కరెక్ట్గా వ్యతిరేకంగా చేస్తున్నాం. అది పాపము కాదా? పాపమునకు జీతము మరణము. So I'm happy to announce this.
We are all on a spree of suicide journey. మనం అందరం కూడా చచ్చిపోవడానికే ప్రయాణం చేస్తున్నాం, జీవిస్తున్నాం. ఎందుకంటే మనకి తెలుసు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామని, మనకి తెలుసు ఈ మార్గముల నుండి మరలా వెనక్కి వెళ్ళాలి అని, మనకి తెలుసు దేవుని వైపు తిరిగి జీవించాలని. కానీ ఏం చేయగలుగుతున్నాం? రేపు వస్తాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పినటువంటి యేసుక్రీస్తు మాటని వస్తానని 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఇప్పటికీ రాలేదు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అని. ఒకవేళ వస్తే అవి రెడీ? చాలా ధీమాగా బతికేస్తున్నాం కదా ప్రియులారా. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తామో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితిలో బ్రతుకుతున్నాం. మరణము ఎప్పుడు వచ్చి నిన్ను కవలిస్తుందో తెలియని పరిస్థితిలో మనం జీవిస్తా ఉన్నాం. ఇది సమయం కాదా ప్రభు వైపు తిరగడానికి? ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, ప్రతి గొడవలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన పెళ్ళైన రోజు నువ్వు ఈ గొడవ చేశావు, ఇవాళకి మాట్లాడుతున్నామే. మరి నీవు దేవునితో వాగ్దానం చేసుకుని క్రీస్తే నా రక్షకుడు అని సంఘానికి ప్రకటించిన రోజున ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లా? క్రీస్తే నా రక్షకుడు, క్రీస్తే నన్ను నడిపించేవాడు అని వాగ్దానం చేసుకుని సంఘం ముందు నిర్ధారణ తీసుకున్న రోజున ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? ఎందుకు మరలా తిరిగి ప్రభువు వైపు వెళ్ళట్లేదు? మన ఆలోచన ఎక్కడ ఆగిపోయిందో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి చూద్దామా జీవితంలో? లేదు, పాపపు జీవితాన్ని ఇక విడిచిపెట్టి నూతన సృష్టి కొరకై ఎదురు చూద్దామా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మనది. లాస్ట్గా ఒక వచనం, నాకు బాగా ఇష్టమైనటువంటి వచనం, మార్క్సు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పైకప్పు పీకి ఒకని కిందకి వేస్తే దేవుడు అప్పుడు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పి లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళుము అన్నాడు. Forgiveness does not say that you can sit idle. దేవుడు ఒకసారి క్షమిస్తే నువ్వు అక్కడే కూర్చుండాలని కాదు. లేచి వెళ్ళు, క్షమించిన తర్వాత లేచి వెళ్ళు, లేచి పని చేయి. Somehow we Christians have become lethargic. క్రైస్తవులమైన మనం ఎలానో మరి నాకు తెలియదు, చాలా సోమరులుగా తయారైపోయాం. ఎందుకంటే దేవుని కృప ఉచితము, ఎందుకంటే దేవుని ప్రేమ అనంతము. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడైనా క్షమిస్తాడులే అనుకుంటున్నామేమో. కానీ దేవుడు క్షమించిన తర్వాత లేచి వెళ్ళమంటున్నాడు పని చేయడానికి. లేచి పని చేయాలి. ఇట్స్ టైమ్ దట్ వీ బిల్డ్ అవర్ లైవ్స్. మన జీవితాలను మనం పునర్నిర్మించుకోవాల్సినటువంటి సమయం ఇది. కొత్త ఆకాశం దేవుడు సృష్టిస్తాడు, కానీ అందులో నిలబడే అవకాశం మనకుందో లేదో తెలుసుకోవాలంటే మన జీవితాన్ని పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీవు లోకానికి ఉప్పై ఉన్నావు, నీవు లోకానికి వెలుగై ఉన్నావు. దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు 15వ అధ్యాయం యోహాను సువార్తలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. దేవుని యొక్క ఆలోచన కలిగి ఉంటే తీగలుగా మనం పునర్నిర్మించేటువంటి అవకాశం దేవుడు కలుగజేస్తాడు. అట్టి కృపా జ్ఞానము దేవుడు మనందరికీ కలుగజేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావాలనుగాక. ఆమేన్. దేవా